హాయ్ గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం 6:30 అవుతుంది. నేను మరీ ఎర్లీ బర్డ్ అయితే కాదు. లేవగానే బ్రష్కి ముందే హెల్త్ డ్రింక్ స్టవ్ మీద పెట్టి వెళ్తాను. జీలకర్ర, వాము, దాల్చిని నైట్ నానబెట్టి ఎర్లీ మార్నింగ్ బాయిల్ చేసి తాగుతాము. ఈ డ్రింక్ తాగడం వలన చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అవి తర్వాత వీడియోలో నేను చెప్తాను. ఈ డ్రింక్కు ముందే నేను 1 లీటర్ వాటర్ కూడా తాగేస్తాను. అలా గార్డెన్లో వెళ్ళే ముందు మా వినాయకుడిని, మా కుమారస్వామిని దండం పెట్టుకొని వెళ్తాను. ఇలా నిజంగా ఈ డ్రింక్ తాగుతూ ఈ ప్రకృతిలో పక్షుల అరుపులు, కిలకిల రావాలు వింటూ ఉంటే నిజంగా చాలా ఎనర్జీ వచ్చేస్తుందండి. ప్రతి ఒక్కరికి మార్నింగ్ టైంలో చాలా ప్రశాంతంగా ఉంటుంది అనుకుంటున్నా నేను. బాగున్నాయా పక్షుల అరుపులు? ఇప్పుడైతే నేను పప్పు కోసం బచ్చలి కూర, అలానే దేవుని కోసం ఈరోజు నెయ్యి కాస్తున్న అందులోకి తమలపాకులు, కాస్త పోపులోకి కరివేపాకు తీసుకొని ఇంట్లోకి వచ్చేసాను. ఇంట్లో నా కోసం అయితే 10 సోక్ చేసిన ఆల్మండ్స్ రెడీగా ఉన్నాయి. వాటి పొట్టు తీసేసి నేను తినేసాను. ఆ తర్వాత నేను టిఫిన్ సెక్షన్లోకి వెళ్తాను. టిఫిన్ కోసం నా హెల్పర్ బొరుగుల తిరువాతకు అన్ని రెడీ పెట్టేసింది. బొరుగుల తిరువాత కోసం నేను కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఉద్దిపప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి కాస్త వేగిన తర్వాత పసుపు, ఉప్పు, ఆ తర్వాత ఆనియన్స్, టమాటా ముక్కలు వేసి బాగా కలిపి ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఫ్రై చేస్తాను. ఆనియన్స్ చక్కగా ఫ్రై అయిన తర్వాత మనం బాగా వాటర్లో కడుక్కున్న ఈ బొరుగుల్ని, అలానే కొత్తిమీర, పుట్నాల పప్పు, ఒక నిమ్మకాయ రసం వేసి బాగా కలిపేసి బొరుగులు తిరువాత రెడీ. దీంట్లోకి కాంబినేషన్గా నేను ఒక చిన్న ఆమ్లెట్ వేసేసుకుంటున్నాను. ఆమ్లెట్ యాజ్ యూజువల్గా అందరికీ తెలుసు కదా, ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, కాస్త ధనియాల పొడి, జీలకర్ర పొడి అవన్నీ వేసేసి ఆమ్లెట్ వేసి మా ఆయనకి ఇచ్చేసాను. నేనైతే కొన్ని ఇంపార్టెంట్ ఫోన్ కాల్స్ తర్వాత ఏమైనా పనులు ఉంటే అందరికీ చెప్పేసి ఫ్రెష్ కావడానికి వెళ్తున్నాను. ఫ్రెష్ అయిపోయి భగవంతునికి ఓ చిన్న దండం పెట్టేసుకొని నేను కూడా ఇంకా టిఫిన్ తినాలి కదా, టిఫిన్ తినడానికి కూర్చున్నాను. నా ప్లేట్లో అయితే ఈరోజు బొరుగుల తిరువాత ఎగ్ ఆమ్లెట్ చాలా టేస్టీగా ఉంది. ఈ 2 కాంబినేషన్ వీలైతే మీరు కూడా ఓసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, కాస్త రెస్ట్ తీసుకున్నాక 11:30 టైం అవుతుంది. ఇప్పుడు నేనైతే నా ఫ్రూట్ తినే టైము. ఇప్పుడు నేను ఒక ఆరెంజ్, 2 అంజీరా తినాలనుకుంటున్నాను. ఫ్రూట్స్ హెల్త్కి చాలా మంచిది. ప్రతి ఒక్కరు కూడా మీకు నచ్చిన ఫ్రూట్స్, అలానే మీరు కొనుక్కోగలిగిన ఫ్రూట్స్ ఏవైనా కూడా ఒకటేనండి, కొనుక్కొని తినండి. నేను 2 ఫ్రూట్సే తినాలనుకుంటే మా ఆయన దానిమ్మ గింజలు కూడా ఒక స్పూన్ ఇచ్చాడు. అవి కూడా తినేసి లంచ్ తయారు చేయడానికి నేను వెళ్తున్నాను. ఈరోజు నా ఇంట్లో నెయ్యి అయిపోయింది. సో నేను ప్యూర్గా వెన్న తీసుకొని వచ్చి ఒక 10 నిమిషాలు స్టవ్ మీద పెట్టేశాను. అది నెయ్యి అయిపోయింది. తర్వాత నేను తమలపాకులను అలా బాగా నలిపేసి అందులోకి వేసాను. ఈ తమలపాకులు వేయడం వల్ల నెయ్యి చాలా టేస్టీగా ఉంటుంది. తమలపాకుని అచ్చంగా అలానే వేయకండి, కాస్త మజ్జిగలో ముంచి బాగా నలిపి వేయండి. తయారైన నెయ్యిని వడపోసుకొని తర్వాత ఆకుల్ని పక్కకు తీసి పెట్టాను. అవి చాలా ఇష్టం మా ఆయనకి. నేను అంత నెయ్యిని అలా వాడేను. ఒక చిన్న గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకొని వాడుతూ ఉంటాను. అయిపోయినట్లల్లా దాంట్లోకి తీసుకుంటాను. అలా ఎత్తిపెట్టింది దేవుని ప్రసాదాలకి దేనికన్నా వండడానికి బాగుంటుంది. ఇప్పుడైతే నేను పప్పు చేస్తున్నాను. పప్పు యాజ్ యూజువల్ కందిపప్పు, ఆకుకూరలు, ఉల్లిగడ్డ, టమాటా, పసుపు వేసి ఒక 4 విజిల్స్ రానిచ్చేసాను. తర్వాత ఉప్పు, చింతపండు వేసి ఒక ఉడుకు రానిచ్చి పప్పు బాగా మెదిపి ఇప్పుడు నేను తిరగమాత వేస్తున్నా. తిరగమాత కోసం పోపు దినుసులు, అలానే వెల్లుల్లి, ఆ తర్వాత ఆనియన్స్, ఎండుమిర్చి అన్ని వేసి గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత పప్పులోకి వేసేయడమే. పప్పు నేను ఎప్పుడు ఒట్టిది చేయను, ఏదో ఒక ఆకుకూర, ఏదో ఒక కూరగాయ వేస్తాను. ఇప్పుడైతే నేను మునక్కాయ తాలింపు రెడీ చేస్తాను. మునక్కాయ తాలింపు కోసం మునక్కాయలు మునిగేంత వరకు వాటర్ వేసి ఉప్పు, పసుపు వేసి మీడియం ఫ్లేమ్ లో 5 నిమిషాలు బాయిల్ చేయాలి. తర్వాత నేను తాలింపులోకి పౌడర్ తయారు చేసుకుంటాను. పల్లీలు, ఎండుమిర్చి, ఎల్లుల్లి, ఉప్పు వేసి ఇక్కడ చూసారా వాటర్ అంతా పీల్చేసుకొని ఇవి 75% మాత్రమే ఉడకాలి. మెత్తగా అయిపోతే తాలింపుకి బాగోదు. తాలింపు కోసం ఆయిల్ వేసి పోపు దినుసులన్నీ వేసి అలానే పచ్చిమిర్చి, ఆనియన్ వేసి కాస్త పసుపు వేసి ఆనియన్స్ రంగు మారని వాళ్ళంతే, ఎక్కువగా ఫ్రై కాకూడదు. ఎందుకంటే మునక్కాయలు కూడా వాటితో పాటు 5 మినిట్స్ ఫ్రై కావాలి. చూసారా మూత పెట్టిన తర్వాత 5 మినిట్స్ 2 బాగా ఫ్రై అయ్యి ఇప్పుడు ఆ పల్లి పౌడర్ ని వేసేసి ఇంకొక 2 మినిట్స్ స్టవ్ మీద ఉన్నిచ్చేసామంటే చక్కని మునక్కాయ తాలింపు తయారు. నేనైతే బ్రౌన్ రైస్ చేస్తున్నాను. ఈరోజు బ్రౌన్ రైస్ చేయాలా అనుకున్నప్పుడు ఎర్లీ మార్నింగే మనము బ్రౌన్ రైస్ ని నానబెట్టుకోవాలి. అప్పటికప్పుడు కడిగి పెట్టేసామంటే రైస్ అస్సలు బాగోదు. చూసారా చక్కటి బ్రౌన్ రైస్ తయారైంది. నా ప్లేట్లోకి అయితే ఈరోజు ఇంత హెల్తీ భోజనం వచ్చేసింది. అందుకు భగవంతునికి ఒక దండం పెట్టుకొని నేను చక్కగా ఎంజాయ్ చేస్తున్నాను. ఈ ఆకుకూర పప్పులోకి అప్పుడే కాచిన ఈ నెయ్యి వేసుకొని
కలుపుకొని తింటుంటే నిజంగా ఆ టేస్ట్ చాలా చాలా వేరుంటుంది. నెయ్యి ఎట్టి స్థితిలో నేను షాప్లో నుంచి తెచ్చుకోనండి. వెన్న తీసుకొని నేను నెయ్యి చేస్తాను. అలాంటి నెయ్యినే మా ఇంట్లో మేము అందరం తింటాము. బయట కొనింది అస్సలు మనం వెన్న దొరకదు అనుకోకూడదు. ఎప్పుడైనా కూడా ట్రై చేస్తే ఎక్కడో ఒక చోట వెన్న దొరుకుతుంది. ఏ బర్రెలలో ఆవులలో మనకి ఇస్తారు. గడ్డ పెరుగుతో నా లంచ్ అయితే కంప్లీట్ అయ్యింది. లంచ్ అయిన 2 hours తర్వాత ధ్యానం చేసుకుంటాను. ధ్యానం అంటే శ్వాస తీసుకుంటూ వదలటం, ఈ రెండింటిని గమనించడమే. ఈ దైనందిన జీవితంలో ఎన్నో ఆలోచనలు, ఎన్నో సమస్యలు, వాటన్నిటినీ కాసేపు పక్కకు పెట్టి ధ్యానం చేసుకుంటూ మన ఎనర్జీని మనం పెంచుకుందాం. ధ్యానం తర్వాత 10 minutes శవాసనం, 10 minutes చిన్నపాటి లెగ్ ఎక్సర్సైజ్ చేసుకుంటాను. అందువలన నా బాడీ, నా మైండ్ అన్ని ఫ్రెష్ గా తయారవుతాయి. సో అందరూ కూడా 45 minutes మన కోసం కేటాయించుకోవాలి. అలానే నాకు ఇంకో అలవాటు ఉంది. డైలీ 1/2 hour మన ఇంట్లోని పెండింగ్ వర్క్స్ అంటే కిచెన్ లో ఏమైనా క్లీనింగ్ చేసుకోవడము, లేదా బెడ్రూమ్ లో సెల్ఫ్స్ కాస్త దులిపి తుడుచుకోవడము చేస్తాను. ఇలా చేయడం వలన ఏ పండగో పబ్బమో వచ్చినప్పుడు ఇల్లు క్లీనింగ్ చాలా చాలా ఈజీ అవుతుంది. ఈ రోజు నేను నా బెడ్రూమ్ లో 2 shelves క్లీన్ చేశాను. ఇలా క్లీన్ చేయడం వల్ల షెల్ఫ్స్ లో మనకు కాస్త ప్లేస్ కూడా దొరుకుతుంది. ఎందుకంటే ఎక్కడవక్కడ సర్దేస్తాం గనక నేను ఆ షెల్ఫ్లన్నీ కూడా క్లీన్ చేసేసాను. ఈ క్లీనింగ్ అంతా అయిన తర్వాత నాకు కన్స్ట్రక్షన్ దగ్గర కాస్త వర్క్ ఉంది. సో నేను ఇప్పుడైతే తయారైపోయి నా కన్స్ట్రక్షన్ దగ్గరికి వెళ్తున్నాను. మీరు కూడా రండి, చూద్దురు గాని. లాక్ చేసేసాను. అలా కారులో వెళ్తుంటే అనంతపూర్ అలా చూసుకున్నా కూడా నాకు చాలా చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే నాకు అనంతపూర్ అంటే అంత ఇష్టము. ఆ పెద్దవాళ్ళు అంటారు కదా, ఉన్న ఊరు కన్నతల్లి లాంటిది అని. నిజంగానే నాకు అనంతపూర్ కన్నతల్లి లాంటిదే. చూస్తే చాలా ఆనందానికి గురైపోతూ ఉంటాను. అదేంటో నాకైతే తెలియదు. మరి మీరు కూడా ఒకసారి మా అనంతపూర్ని చూసేసేయండి. అక్కడ కొత్తగా ధన్వంతరి ఆయుర్వేదిక్ హాస్పిటల్ కడుతున్నారు. నేనైతే ఈ లోపలికి వచ్చేసాను. వర్కర్స్ ఏం చేస్తున్నారా అని. ఇది ఆల్రెడీ సగం కట్టిన ఇల్లు కనుక వీళ్ళు ఎలక్ట్రీషియన్స్ మళ్ళీ ఆ పైప్స్ అన్ని పెట్టుకోవడానికి అంతా గాడీలు కొట్టేసేసుకున్నారు. నేనైతే అవన్నీ ఒకసారి చెక్ చేసుకున్నాను. అలానే ఇంటి పనుల్లో చేంజెస్ ఉంటే చెప్తూ ఉంటాను. ఇల్లు కట్టినప్పుడు మనం దగ్గర ఉండి కట్టించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. లేకపోతే మనం ఏదో అనుకుంటే ఏదోలా తయారవుతుంది. సో అన్ని విధాలా మనం దగ్గరుండి హౌస్ కన్స్ట్రక్షన్ జరుపుకోవాలి. ఇప్పుడు ఈవినింగ్ 7 o'clock అయింది. నేనైతే ఇంటికి తిరిగి వచ్చేసాను. ఇప్పుడు ఈవినింగ్ 7 PM. డిన్నర్ కోసం మా హెల్పర్ చపాతీ, తోటకూర ఫ్రై కోసం అన్నీ రెడీ పెట్టి వెళ్ళింది. నేను కూడా ఇప్పుడు తాలింపు కోసం ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, తెల్లగడ్డలు బాగా దంచేసుకొని వేశాను. పచ్చిమిర్చి అలానే ఆనియన్స్ వేసి కాస్త ఫ్రై కాగానే ఆకుకూర మొత్తం వేసి 5 minutes మూత పెట్టి ఫ్రై కానిచ్చాను. మధ్యలో ఇవి చేసుకుంటూ చపాతీలు కూడా నేను చేసేసాను. తర్వాత పచ్చి కొబ్బరి తురిమి వేశాను. ఆకుకూర తాలింపులోకి ఎప్పుడైనా పచ్చి కొబ్బరి తురిమి వేయటం వలన తాలింపు చాలా చాలా బాగుంటుంది. కావలిస్తే ట్రై చేయండి. ఫైనల్ గా సాల్ట్ వేసి తాలింపు చేసేసాను. చపాతీ కూడా రెడీ అయిపోయింది. ఈ రెండింటితో ప్లస్ బటర్ మిల్క్తో నా డిన్నర్ అయితే చేసేసాను. ఇంత మంచి భోజనం, మంచి వర్క్ ఇచ్చిన భగవంతునికి కృతజ్ఞత చెప్పుకుంటూ గుడ్ నైట్, శుభరాత్రి.